చెయ్యి. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. पापा ने ऐसा बोलने के बाद नंबर बोलो कर रही है खुद कर रही है नंबर अच्छा गोदर तक गोदर तक गोदर तक మీరు ఇట్లా చూసి సార్ राकेश
Madam. Yes. Come on, stand. At one. Yes, come. Outside. Come, stand. Come, stand. ఫస్ట్ మీరు వెనక్కి అసలు అటు సైడ్ వెళ్ళండి. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించి అందరికీ స్ఫూర్తిగా నిలిచి ఆనాడు తనతో పాటుగా ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధుల్ని తయారు చేసినటువంటి ఘనత గల గొప్ప స్వతంత్ర సమరయోధుడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలో నడిపొట్టినటువంటి ఆయన విగ్రహానికి నేను కలెక్టర్ గారు అందరూ వచ్చి ఇక్కడ పూలమాలలేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి 1869లో గుజరాత్లోని పోర్బందర్లో కరమ్చంద్ గాంధీ పుత్లీబాయిలకు జన్మించినటువంటి గాంధీజీ గారు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలతోని ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాటిని ఎదురిస్తూ వాటి మీద పోరాటం చేస్తూ మరి వీటన్నిటి కూడా చక్కటి విద్య ఉంటే మనము పెద్ద ఎత్తున పోరాటాలు చేయొచ్చు, మన భారతదేశాన్ని తిరిగి మనం తెచ్చుకోవచ్చు స్వాతంత్రోద్యమం చేసి అని తలిచి అని బారిస్టర్ చదివిన తర్వాత మళ్ళీ వచ్చి మొత్తము విదేశీ వస్తువులను త్యాగం చేసి విదేశీ వస్త్రాలను త్యాగం చేసి మన యొక్క కేవలం ఖాదీ బట్టల మీదనే తన జీవితాంతము గడిపిన ఒక గొప్ప మహనీయుని యొక్క చరిత్ర ఈరోజు మనం చెప్పుకోవడానికి ఎంతో గర్వపడాలి. మరి భారతరత్న సాధించినటువంటి ఆయన ఎన్నో స్వాతంత్రోద్యమంలో మరి ఫిట్ ఇండియా మూమెంట్ కానివ్వండి, సత్యాగ్రహం కానివ్వండి, ఇలాంటి ఎన్నో సహాయ నిరాకరణ ఉద్యమాలు కానివ్వండి, ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి 1947లో మనకు స్వతంత్రం వచ్చే వరకు కూడా ఆయన చివరి ఊపిరి వరకు కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ఆయన ఏ ఆదర్శంగా తీసుకొని తన జీవితాన్ని అంకితం చేశాడో, ఏ భారతదేశం కోసం అయితే ఆయన పోరాడాడో, మరి అదే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ బిడ్డలం మనం, ఆయన వారసులుగా ఉన్నటువంటి మనము మరి వారు తీసుకున్నటువంటి ఆయన త్యాగానికి ఫలితంగా మనం తీసుకొచ్చుకున్నటువంటి భారతదేశాన్ని వారి ఆదర్శాల మేరకు ముందుకు తీసుకెళ్తూ అఖండ భారతదేశాన్ని ఇంకా పటిష్టంగా చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి యువత కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేవను వారి యొక్క అంకిత భావాన్ని మన దేశానికి చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. నిజామాబాద్ నగరవాసులందరికీ కూడా మన కలెక్టర్ గారి తరఫున అలానే అదనపు కలెక్టర్ గారి తరఫున అందరికీ కూడా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు. వారి ఆశయాలు కానీ వారి క్వాలిటీస్ కానీ మనందరం కూడా ఎప్పటికప్పుడు స్మరించుకొని ముందుకు వెళ్ళాలని, నిజామాబాద్ నగరంలో కూడా అవి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ బెటర్గా చేసుకోవాలని అందరినీ సెలవు తీసుకుంటున్నాను.
స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖులలో చాలా మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారు 1904లో తను రామ్ దులారీ బాయి మరియు శారదా ప్రసాద్ పుణ్యదంపతులకు జన్మించడం జరిగింది. ఆయన కూడా చిన్నప్పటి నుంచే ఎన్నో నాయకత్వ లక్షణాలతో ఆయన కూడా చదువు పట్ల ఎంతో గౌరవంతో చదివి మరి పైకి వచ్చిన తర్వాత రెండో ప్రధానిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి మన శాస్త్రి గారు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మన భారతదేశము బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంది కాబట్టి వారి నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన భారతీయులందరికీ విముక్తిని కలిగించాలి అని చాలా గొప్ప ఉద్దేశంతో ఆయన గాంధీజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆయన ఏ విధంగా అయితే సత్యాగ్రహము అలాగే క్విట్ ఇండియా మూవ్మెంటు సహాయ నిరాకరణ ఉద్యమాలు ఇవన్నిట్లో కూడా పాల్గొని ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అందులో కూడా భారతరత్నను సాధించుకున్న తర్వాత కూడా ఆయన ఉన్నటువంటి ఉద్దేశాలను పక్కన పెట్టకుండా చివరి వరకు కూడా తను పోరాటం చేస్తూ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పవి. మరి అమర వీరుల యొక్క చరిత్రలను మనం ఎప్పటికప్పుడు స్కూళ్ళల్లో చదువుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి యువత కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, మరి వీరి యొక్క ఏదైతే ఇప్పుడు స్వాతంత్ర మనకి జయంతులు చేస్తున్నప్పుడు నేను అందరికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, స్కూల్ పిల్లలను కూడా తీసుకొచ్చి ఈ నివాళులు అర్పించే సమయంలో వారిని కూడా విగ్రహాల దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది. ఈ విధంగా ముందు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత వారి ఆదర్శాల మీద నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. लाल बहादुर शास्त्री को ఏం చేసినారా? నా పేరు డాక్టర్ కొండ అమర్నాథ్. వాసవి యోజన సంఘం తరపున ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి జరుపుకున్నాము. మామూలుగా అందరికీ తెలుసు అక్టోబర్ 2 అంటే ఓన్లీ ఎక్కువ మట్టికి గాంధీ జయంతి అనుకుంటాము, కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి ఈరోజు. మనకందరికీ తెలుసు గాంధీ జయంతి అనేది గాంధీ తాత గారి జన్మదినము, జయంతోత్సవము. స్వాతంత్రం కోసం ఎంతో సేవ చేసి వాళ్ళ జీవితాన్ని అర్పించారు చాలామంది. గాంధీ తాత గారు అహింసా మార్గంలో ఎంతో శ్రమించి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏంటంటే మనకి దేశానికి ముందు తీసుకెళ్ళడానికి ఎంతో డెవలప్ చేసిండు. ప్రైమ్ మినిస్టర్గా మనకు 1971 వార్ వచ్చినప్పుడు మొత్తం దేశం మొత్తంకి అందరికీ మోటివేట్ చేసి అందరికి ఎవరికి వీలైతే అంతా డొనేట్ చేయమన్నాడు. ఎంతోమందికి గోల్డ్ కూడా డొనేట్ చేశారు ఆ టైంలో, మళ్ళా తిరిగిచ్చారు. అంతగానం సేవ చేసిండు. మరియు దేశాన్ని స్ట్రాంగ్ చేయాలని, సమృద్ధిగా చేయాలని అగ్రికల్చర్ పైన, ఫార్మింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి మన డిఫెన్స్ సిస్టమ్ని కూడా చాలా డెవలప్ చేసిండు. తను ఒక నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని నినాదం చేసి ఎంతో మోటివేట్ చేసి ఇండియా మొత్తంని ఒక యూనిటీగా తీసుకొచ్చి డెవలప్ చేశాడు. మరియు తనకు ఒక మచ్చ అనేది లేకుండా పాలించిండు. టోటల్లీ నాన్ కాంట్రవర్షియల్ అండ్ నాన్ కమర్షియల్. ఎంత సాధారణమైన జీవితం అంటే వెరీ నార్మల్ కామన్ మ్యాన్ లెక్క జీవించిండు అన్నట్టు. ఎటన్నా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా కూడా మొత్తం ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఫ్లైట్లో తన వర్క్ చేస్తుండేవాడు. వాళ్ళ వైఫ్ కూడా చెప్పినా కూడా అట్లాంటి మీరు ఏం టైం స్పెండ్ చేస్తలేరంటే కూడా నాకు డ్యూటీ ఇంపార్టెంట్ అని అంతగానం డెడికేషన్తో సర్వీస్ చేసిండు. చాలా గొప్ప మనిషి అన్నట్టు. ఈరోజు ఆయన జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. థ్యాంక్ యూ.
జై వాసవి జై జై వాసవి వదీరోడ్ ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షుడు అల్లాడి రవికుమార్. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఈరోజు గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చింది కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు మనకు ఈ గాంధీ చౌక్ ఈరోజు ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్.